అవన్నీ అటు ఈ లొకేషన్ వచ్చి చాలా రోజులు అయింది. ఇది కూడా మంచిగా బాంబు పిచ్చులు బాగా పడతాయి. ఇటు కూడా కాపాడితే ఎండకే కొద్ది కూర్చోవాలి తట్టుకొని. పొద్దున పడద్దు మళ్ళీ పడట్లే, సాయంత్రం పూటే పడుతున్నాయి. కొద్ది కూడా పొద్దుకే పడుతున్నాయి. నరసింహ ఈ సైడ్ లేదా మంచిగా అనిపిస్తుంది ప్లేస్, లోతు లేదంటావా? రైట్ సైడ్ ఇదా చూడాలి ఒకసారి. రాళ్ళ కింద ఉన్నాయి, ఆడికి పోవు. ఆ బండగా ఆడికే బా, నీళ్ళు పరే కాడికి బా. ఇది లొకేషన్. కొంచెం నీళ్ళు పడతా ఉంటే ఇది ఎక్కడానికి వచ్చి ఇక్కడ పడతాయి. ఇదే ఇక ఫ్రెండ్స్ స్టైల్ గారు పెట్టింది, కళ్ళు వచ్చినాయి, నీళ్ళు గారుతాయి. ఇది పెట్టింది ఆపాలి అక్కడ మనం పోకుండా. ఆపుతూనే కొద్దిగా బ్రెండ్ కొద్ది పైగా లోటు పెంచారు. ఆనాలు అంతేనే పాప రావాలంటే కింద అంతేనే మింగు చూస్తున్నాడు. లేకపోతే ఎర్రలు మన వాళ్ళు పెట్టాలి, పరికలు తిని పోతూనే ఉంటుంది. దగ్గర లాక్కోవడం ఆపరైతే నోట్లో తీసుకోవాలి. చెప్పాను కదా పాపరైతే మంచిగా. అదే ఇంకో దానికోసం ఆగింది నేను. అట్లా టైం ఇవ్వాలి పాపకి. టైం కొద్ది ఇంకా డిలే చేసినా మిస్ అయింది. ఈసారిగా మంచి పాప, మంచి సైజు వెళ్ళిపోయింది. లోకి దొరికింది కాబట్టి అటు ఇది బాగా లోతు లేదు కదా. సరే మన రుణం లేదు, మనకు రాదు. చూస్తారు కదా, ఇంకా టైం ఇవ్వాలా. అది ఇంకా మింగాలి. అది నేను కొద్దిగా తొందరపడ్డాయి. ఇటు అందామా ఇదే పోదాం దగ్గర. జస్ట్ లొకేషన్ చేంజ్ ఈ పక్కకి. అయ్యో వస్తూనే ఉంటే అట్లే ఇక ఏమో లొకేషన్ చేంజ్ చేసినాం. మంచి కడుపు నిండా మేము క్లాత్ కావాల్సి నచ్చి మా క్లాత్ ఇద్ది అందులో. అది డైరెక్ట్ కూడా అందులోనే పడే. దానికి రుణం ఉంది అంతే. అబ్బో మంచిగా మింగింది. పడితే ఇందులో ఉంటే టైం వేస్ట్ చేసాను ఇష్టపడి కూర్చొని. అది మళ్ళీ ఇంకా చెప్పట్లే, మళ్ళీ ఇంకలే మళ్ళీ ఇంకా. ఇది రొయ్యలు తింటాయి, ఉసుకదంతులు తింటాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా లైఫ్ ఫిష్ మళ్ళీ ఇంకా ఏమో లేదా నీకు పైకి. నైఫ్ ఫిష్ నైఫ్ ఫిష్ అది నైఫ్
వాటిని అట్ట కొట్టుడే అట్ట కొడుతున్నా తెలియదు రావాలి. అది చెప్పినగా అది అంతేగా అట్ట కొడితేనే నా లెక్క. మంచి సైజులో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుంది అది. ఎవరైనా మంచి లాక్కొని పోతుంది స్పీడ్. అందుకని స్పీడ్ మనం ఉండాలి. ఇంకా నాకే స్టార్ట్ కాలే వచ్చినా అని ఫస్ట్ పోగొట్టిన. ఇలాంటి కాలు ఒక అరడు వచ్చినా దీని బరువు కొట్ట ఇప్పుడే స్టార్ట్ అయింది. పోయి పోయి వెళ్ళిగా వెనకలే. నువ్వు అటు పక్కకు అట్లా లాగొద్దు. సైడ్ ఊపి నాకు లోపల సైడ్కి లాగొద్దని నీకు ఇందాలే చెప్పు. అట్లా లాగదా సైడే. మనకి చేతికి అర్థమైంది మనం లాగినప్పుడు. అది మళ్ళీ కదా ఊపింది అన్న లోపల. అదే అర్థమైపోతుంది. మా చేతిలో బ్యాట్ ఉంటుంది కదా ఎత్తున్నప్పుడు అర్థమైపోతుంది. అదే మీరు అర్థం కనపడతారు, ఇబ్బంది లేదు. అర్థం సెట్ చేసిన వాళ్ళని ఎట్లా వచ్చా నూనె ఫ్రై చేయటమే బుద్ధి పొట్ట పిసికి. పేరు నీకు కుదరట్లేదనుకో నాకు పక్కన బయటకు వెళ్ళాలి. నరసింహ చీకటి పడిపోతుంది. మా దగ్గర పచ్చడి ఇటు వచ్చిన అయిపోయింది. నరసింహ రావడం కుదరదులే వాళ్ళు నడి నీళ్ళల్లో. అరే ఇవాళ మిస్టేక్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఇసురు వాళ్ళు మూడు ఇసురు వాళ్ళు 2 కదా 10 కిలోలు దాకా పట్టారు ఇందులోనే. మొత్తం వల్లకిలే ఉన్నాయి. అయినా సరే ఇసురులు కూడా పడుతున్నాయి. అంత తొక్కులాడు చేసినా కూడా రొయ్యలు పట్టుకొస్తే బరాబర్ రొయ్యలకి మంచిగా పడతాయి వల్లింకలు. రాణి శ్రీనివాసరాలు దాటాక కొద్ది ముందుకు వస్తే బంక్ ఉంటుంది. బంక్ వెనకనే లొకేషన్ ఇది. ఏ ఇబ్బంది కూడా ఉండదు. బైక్ ఆటో ఏదైనా శివర్ దాకా వచ్చింది. 4 అడుగులు నడుచుకుంటూ వస్తే చాలు ఇదే లొకేషన్. ఇక మంచి చూపడతా చూడండి లొకేషన్ని. దారి ఇటు నుంచి తుమ్మ చెట్టు కంటే దారి ఉంటుంది. చీకటి పడిపోయింది ఆల్రెడీ. ఇంకొక 5-10 నిమిషాలు ఉండి క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్. సండే అయితే మంచిగా రోజులు దొరుకుతాయి. మనం ఉంటే దిగరు. మనం ఉంటే దిగరు. ఆ ముందు వచ్చి సోలేసం కూర్చుంటే ఎవ్వరు దిగరు. దిగడానికి రైట్స్ లేవు. కొనేయడం కానీ అట్లాంటి ఏం చేయరు. వాడు మీ దగ్గరికి రావద్దనే రావట్లేదు. నాకు మీకు అలాంటి ఇద్దు అని వైరస్ కలది కలిగించింది. మా చిన్నమ్మాయి పట్టుకొచ్చింది సార్ స్కూల్ నుంచి. ఇంట్లో అందరికి వచ్చింది. లాస్ట్కు నేను నాకు ఎవరు కంటిస్తాను నరసింహే నామడి తిరిగాడు కాబట్టి నాకు కూడా నరసింహకే బొంపరాప. చాలా ఈ సైజులు తక్కువనే సైజు. ఏమో ఇంకొద్ది పెద్ద కూడా పడవచ్చు. దాని ఉంది. ఈ సైజులు అంటే మామూలు మాట మంచి సైజులే. ఎందుకు వాళ్ళకి ఇంకా ఇందులో రాకపోతే బరాబర్ మంచి ఇంకా మస్తు చికారు అయ్యేది. బాగుపడేది వాళ్ళు ఇంకా వాళ్ళు ఇక్కడ పడే అదే వేసుకున్నాక వైట్ వేసుకొని వస్తా. రైట్.